శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇటీవల మనం ఒక వీడియోలో బాలార్కహ అంటే ఉదయం పూట వచ్చే సూర్యుడి నుండి వచ్చే ఎండ మంచిది కాదు అని ఆనాడు పెద్దలు చెప్పినారని, కానీ ఆధునిక శాస్త్రవేత్తలు వైద్యులు ఉదయపు ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. అదేవిధంగా పెద్దలు అనుభవంతో చెప్పిన మరొక మాట ఏమిటి అంటే, వృద్ధార్కో హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం రాత్రం క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే అని. మొదటిది ఏమిటి అంటే సాయంకాలపు ఎండ, సూర్యుడు అస్తమించేటప్పుడు ఉన్నటువంటి ఎండ మంచిది, శరీర ఆరోగ్యానికి మంచిది అని ఒకటి. ఇంకొకటి హోమగుండం నుండి వచ్చే పొగ. ఎందుకంటే హోమగుండంలో సమిధలు, నెయ్యి, వివిధ పదార్థాలు వేస్తారు కనుక ఆ హోమగుండం నుంచి వచ్చే పొగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని. అదేవిధంగా తనకంటే చిన్నదైనటువంటి స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు తనకంటే వయసులో పెద్దవారైనటువంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని పెద్దలు ఏనాడో నిషేధించినారు. దానికి కారణం ఏమిటి అంటే, సాధారణంగా పురుషులు తొందరగా వృద్ధాప్య దశ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు స్త్రీ గనక చిన్నదైనట్టయితే ఆయనకు భర్తకు సేవ చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం చేత తనకంటే వయసులో చిన్నదైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి అనే విషయాన్ని వివరించినారు. అదేవిధంగా స్వచ్ఛమైన నీరు త్రాగటం. మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏవో నల్లాలు, ట్యాప్స్ ఇవి దొరికితే వాటిలో తిప్పుకొని నీళ్లు తాగుతూ ఉంటాం, కానీ వాటి వల్ల రకరకాల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా స్వచ్ఛమైనటువంటి నీటిని త్రాగాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రాత్రిపూట చాలామంది పెరుగుతో భోజనం చేస్తారు, పెరుగన్నం. కానీ పెరుగుతో అనారోగ్యం కలుగుతుంది అని పాలు పోసుకొని తినటం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది అని పెద్దల అనుభవంతో చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ వీటన్నిటి వల్ల ఆయుష్యం రోజు రోజుకు వృద్ధి పొందుతుంది కనుక ఇవన్నీ మన ప్రాచీనులు, పెద్దలు, పూర్వీకులు అనుభవంతో చెప్పినటువంటి విషయాలు. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, పుస్తకేషు చ యా విద్య పరహస్తే చ యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా విద్య నతద్ధనం. పుస్తకంలో ఉన్నటువంటి చదువు, విద్య మనది కాదు. కారణం ఏమిటి అంటే, పుస్తకంలో ఉంటుంది కానీ ఏం ఉపయోగం? అది మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండాలి. అంటే ఆ పుస్తకంలో ఉన్న విషయమంతా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే ఆ పుస్తకాన్ని, ఆ విజ్ఞానాన్ని నువ్వు సంపాదించినట్టుగా లెక్క. అదేవిధంగా నా దగ్గర వేలాది పుస్తకాలు ఉన్నాయి అని గొప్పగా చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? లైబ్రరీలో వేలాది పుస్తకాలు ఉంటాయి, పుస్తకాల షాపులో వేలాది పుస్తకాలు ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి మనకు? కనుక ఉన్న పుస్తకాలను, వాటిలో ఉన్నటువంటి మంచి విషయాలు, గొప్ప విషయాలు మస్తిష్కంలో చేర్చుకోవటం అనేది ముఖ్యము. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఇతరులకు ఏదో విధంగా సహాయం చేయాలని ఇచ్చినామనుకోండి, అప్పుడు ఆ డబ్బు మనది కాదు. కారణం ఏమిటి అంటే, మనకు అవసరం పడినప్పుడు వాళ్ళు వెంటనే తిరిగి అందించగలరు, ఇవ్వగలరు అనే నమ్మకం లేదు. కనుక పుస్తకంలో ఉన్నటువంటి చదువు మనది కాదు, ఇతరుల చేతిలో ఉన్నటువంటి డబ్బు కూడా మనది కాదు, మన డబ్బు మనది కాదు అని పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఇవి సమయానికి వారు తిరిగి ఇవ్వరు అని భావం. కాబట్టి ఈ రకంగా గుర్తించి ప్రవర్తించినట్టయితే అన్ని విధాలా మేలు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.